అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? సాయి కృష్ణ అదృశ్యం తర్వాత అందరూ కూడా దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూస్తే వైసీపీ తిరుపతిలో ధర్నా చేసింది. అక్కడ కరుణాకర్ రెడ్డి డైరెక్ట్‌గా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు చంద్రబాబు నాయుడుకి. అదేవిధంగా పవన్ కళ్యాణ్‌కి తెలిసే ఇదంతా జరుగుతుంది అంటూ మాట్లాడుతున్నారు. నిజంగా గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుంది? నిజంగా ఆ రూమ్ నెంబర్ 305 అని చెప్తున్న ఆ యొక్క లాడ్జ్‌లో ఏం జరిగింది? ఈ విషయాలన్నిటి మీద కూడా రకరకాల కథనాలు మార్కెట్‌లో ఉన్నాయి. వీటి గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే సార్, సాయి కృష్ణ అదృశ్యం తర్వాత చూసుకున్నట్టయితే రకరకాల కథనాలు మార్కెట్లో బయటకు వస్తున్న పరిస్థితి. కొంత డైరెక్ట్‌గా సిఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో ఆయన మీద సంచలన ఆరోపణలు కూడా చేస్తున్నారు. అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. నేను పొలిటికల్ అనలిస్ట్ అండి, పొలిటికల్ జర్నలిస్ట్ని కాదు, జర్నలిజం చదువుకున్న విద్యార్థిని. ఓకే. ఓకే. రెండోది ఏంటంటే, ఈ సిఐ నాగరాజు విషయంలో ఎవరైతే సాయిని అక్కడి నుంచి తీసుకుని వచ్చిన తర్వాత మార్కాపురం నుంచి దాని తదనంతర పరిణామాల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హెవియస్ కార్పస్ పిటిషన్ వేయడం, డీజీపీ గారిని కలవడం, ఈ పరిణామాలన్నీ జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఒక హిడెన్ ఎజెండా ఉందా లేదా కాసేపు పక్క మాడదాం. ఇవాళ దాని మీద ఎంక్వైరీ చేస్తూ పోలీస్ స్టేషన్లో ఏమైనా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయా లేకపోతే ఎట్లా అన్నది అక్కడ ఎంక్వైరీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇతన్ని సస్పెండ్ చేశారు, నాగరాజుని. ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారు సింగపూర్ పర్యటన తర్వాత నుంచి వచ్చిన తర్వాత మాత్రమే జరిగింది. ఇది మోస్ట్ ఆఫ్ ది థింగ్ లా అండ్ ఆర్డర్ అన్నది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ గారి కంట్రోల్లోనే ఉంది. హోమ్ మినిస్టర్కి లా అండ్ ఆర్డర్ లేదు. మోర్ ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో స్థానిక ఎమ్మెల్యే ఎంటైర్ జర్నలిస్ట్ ఫెటర్నిటీనే చెప్తున్నాను. అక్కడ స్టింగర్లు, రిపోర్టర్లు వీళ్ళందరూ గుడ్డు వివరాలకు పలుదవుతున్నారేమో అని నాకు డౌట్గా ఉంది. ఒక హెవియస్ కార్పస్ పిటిషన్ వేసి దాకా అదేదో చిన్న వార్తలా రాసి వదిలేశారు. మీరు గమనిస్తే అక్కడ స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆయన నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో ఇలాంటి ఎఫ్ఐఆర్లు, నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో నియోజకవర్గంలో ఒక అతని మీద హెవియస్ కార్పస్ వేసినప్పుడు దాని పూర్వపరాలు ఇలాంటివి ఏవి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తర్వాత ఆయన స్మార్ట్గా వెళ్ళి కలిసి రావడం, డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత. సో ఇవి జాగ్రత్తగా గమనిస్తే రేపు 29వ తారీఖున హెవియస్ కార్పస్ హియరింగ్ కోర్టులో ఉంది. ఇది మనం అనవసరం కదా, అంబటరామబాబు గారు మాడారు లేకపోతే ఇంకోళ్ళు ఎవరో మాడారు, ఎల్లయ్య మాడారు, పొల్లయ్య మాడారు అన్న దాని మీద నేను విశ్లేషణ చేస్తే ఇది గ్యారంటీగా సబ్జుడీస్ అవుతుంది. అతన్ని హోటల్లో నిర్బంధించి కొట్టారు అన్నది కొత్త కథనం మొదలైంది. మార్కాపురం నుంచి అతన్ని తీసుకొచ్చినప్పుడు అతని మీద కేసులు ఏవో ఉన్నప్పుడు 20-25 రోజుల డెవలప్మెంట్లోనే అతని మీద రౌడీ షీట్, అంతమంది రౌడీ షీట్ లేదు. ఒక ఫోక్సో కేసు అంటున్నారు, ఇంకో 2-3 కేసులు ఏవో చెప్తున్నారు, ఒక మర్డర్ అటెంప్ట్ కేసు, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. సరే, ఇవి అయినప్పుడు అతను అరెస్ట్ చేసిన వెంటనే 24 అవర్స్లో కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఇప్పుడు స్ట్రాటజికల్గా చూస్తే రేపు 29వ తారీఖు నాడు అతను మేము అరెస్ట్ చేసి తీసుకొచ్చామండి, ఏదైనా అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉండొచ్చు, మా దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు, వీఆర్ స్టిల్ సెర్చింగ్ ఫర్ హిమ్ అన్నది కనుక ఎస్టాబ్లిష్ అయితే నాగరాజ్ సేఫ్. రెండోది కాదు, కూడదు, కోర్టుకు కూడా ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ కావాలి. అతన్ని మర్డర్ చేశారు, పోలీసులే కొట్టి చంపేశారు, ఎవిడెన్స్ కావాలి. జస్ట్ మీరు తమిళనాడులో రీకలెక్ట్ చేసుకుంటే లాకప్ డెత్ చాలా రోజుల తర్వాత మనం బయటకు వచ్చింది. ఆవిడెవరు ఒక పోలీస్ ఆఫీసర్ సిట్టింగ్, ఆవిడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అమ్మాయి చెప్పింది, పోలీస్ కానిస్టేబుల్ ఆవిడ చెప్పేసింది మా వాళ్ళు చంపేశారు టోటల్. సో దాని పర్యవసానం ఎవిడెన్స్, దాన్ని బేస్ చేసుకునే కోర్టు అది ఉరిశిక్ష చేసి తర్వాత అది యావజ్జీవ కారాగార శిక్ష కింద పరిగణలోకి తీసుకుంది. సో ఇదే క్రానికల్ ఆర్డర్లో మీరు ఇక్కడ చూస్తే ఏదైనా పోలీసు ఈ విధంగా సరెండర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇంతకన్నా మెయిన్ ఇండియన్ హిస్టరీలో ఈ రోజు దాకా దెర్ విల్ బి లాట్ ఆఫ్ లాకప్ డెత్స్ అండ్ సో మెనీ ఈవెన్ కగార్ లాంటి ఇన్సిడెంట్ చూసాం భారతదేశంలో నక్సలైట్ నిర్మూలనకి. ఇంతకుముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో ఎదురుకాల్పుల్లో చనిపోయిన నక్సలైట్లని ఐడెంటిఫై చేసి బాడీలని ఫ్యామిలీలకు అప్పచెప్పి పోస్ట్ మార్టంల తర్వాత లేని వాళ్ళకి పోలీసులు దహన సంస్కారాలు చేయడం చూసాం. కానీ ఇక్కడ ఏ ప్రాతిపదిక మీద బాడీ గాయం, లాకప్ డెత్ అన్నది క్లెయిమ్ అయితే బాడీయే గాయపోయింది. ఇది ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ ఎవర్ టైం, అసలు ఇప్పటిదాకా జరగలేదు. ఉన్నాయి లాకప్ డెత్ చాలా ఉన్నాయి. లేదా ఇప్పుడు మనకి గౌరవ రాజశేఖర రెడ్డి గారు, గౌరవ కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకోరు సజ్జనార్ గారి ఆధ్వర్యంలో. దిశా చట్టం లేదు అప్పుడు, ఇంకా చెప్పాలంటే ఒక బ్రూటల్ చర్య ఆడపిల్లల పట్ల చేసిన దాని మీద ప్రభుత్వ నిర్ణయం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం అంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధినేత నిర్ణయం, ప్రజలు కూడా హర్షించారు. సో యాక్సెప్టెన్స్ అన్నది ఉన్నప్పుడు ఆయన మీద కూడా జనార్గ మీద కూడా క్రిమినల్ చర్యలు జరుగుతున్నాయి, ప్రొసీడింగ్స్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటున్నాడు ఆయన. ఈ విధంగా ఒక డిపార్ట్మెంట్ అతని సిఐని మాత్రమే సస్పెండ్ చేశారు. వాట్ అబౌట్ ఏసీపీ? ఇవాళ ఒక ఏసీపీ స్థాయిని ఎంక్వైరీ కమిటీకి చేశారు, చాలా సంతోషం.
సీఏ నెక్స్ట్ ప్రమోషన్ ఏసీపీఏ కదా, అవును. మా అయితే రూరల్ ఏరియా అయితే డిఎస్పీ అంటారు. దైవ ప్రసాద్. ఆయన ఎవరైనా ఏమన్నాడు సార్, ఆయన డైరెక్ట్ రిక్రూట్, ఐఏఎస్ డైరెక్ట్ రిక్రూట్. ఈయన కన్ఫర్డ్ కింద అయితే ఏసీపీ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సీఏ గారి నెక్స్ట్ ప్రమోషన్ ఏసీపీఏ కదా. అంటే ఒక్కడి మీద పెట్టి పక్కన పెట్టేద్దాం అన్న ఆలోచన. అలా కుదరదు. నేను అడుగుతుంది చెప్పండి, ఈక్వలెంట్ అథారిటీతో ఎంక్వైరీ ఉంటుందా? డీసీపీ స్థాయి, లేదంటే ఐజీ స్థాయి, లేదంటే సింగిల్ జడ్జి సిట్టింగ్ జడ్జితోనే ఎంక్వైరీ చేయాలి ఇలాంటి క్రిటికాలిటీస్. ఇది ఖచ్చితంగా సప్రెషన్ అన్నది ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకన్నా ఒక ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కొడుకు అనుకుందాం, శివశంకర్ అతని పేరు. అతను సూసైడ్ నోట్ చూసారా? 15 లక్షల నుంచి మొదలై 50 లక్షలకి కాంప్రమైజ్ అయింది. ఈ ఇష్యూతో అది ఫ్లేర్ అప్ అయింది. ఇది కూడా కాంప్రమైజ్ దాకా వెళ్ళి కాంప్రమైజ్ మిస్ఫైర్ అయితే బయటకు వచ్చిందా? ఇంకా 40 రోజులు నేడివి. అవును, అతని వీడియో కూడా మార్కెట్లో తిరుగుతుంది. అది తిరుగుతుంది, ఇప్పుడు అన్నీ తిరుగుతాయి. అంటే ఇప్పటిదాకా సిఏ మీద జరగలేదా? ఇంతకన్నా ముందు పడమట్లో 2-3 లారీలు దొరికాయి, పాండిచ్చేరివే ఏదో అనుకుంటా, గంజాయి. ఎందుకు అవి స్మార్ట్గా తప్పించబడ్డాయి? జాగ్రత్తగా గమనించండి. అంటే ఇందులో ఏదో ఒక ఫైనాన్షియల్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదో హిడెన్ ఎజెండా, హ్యూజ్ ర్యామ్సమ్ మనీ, సెటిల్మెంట్ల దాకా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే చాలా టైం తీసుకున్న, అల్లు అర్జున్ లాగా గ్యాప్ తీసుకున్నా అంటాడు చూడండి. గ్యాప్ రాలే తీసుకున్నారు అన్న దగ్గర ఎందుకు అందరూ తీసుకున్నారు? అక్కడ ఉన్న రిపోర్టర్లు, స్ట్రింగర్లు, జర్నలిస్టులు అందరూ గ్యాప్ తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నాన్ రియాక్టివ్ మోడ్లో ఉంది. సంబంధిత ఏసీపీ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఎవరైనా వాళ్ళని ఏమంటారంటే ఎస్ఓటీసీ అయినా పోలీసులు తీసుకొచ్చారు, కొట్టారు అంటున్నారు కదా, వాళ్ళు అభియోగం మోపబడుతున్నాడు కదా, నాలో డిపార్ట్మెంటే కదా, అంత ఎర్ ఆల్సో ఆన్సరబుల్ కదా. ఇప్పుడు సిఏ గారు తీసుకురామంటే తీసుకురాకుండా మార్కపురం తయారు కదా. ఆ చనిపోయిన వ్యక్తి వీడియో ఒకటి ఏం చెప్తున్నాడు అతను క్లియర్గా, మొదటిసారి తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసిన తర్వాత ఆ భయానికే నేను ఆత్మహత్య చేసుకున్నాను, చంపేస్తాడు, కొట్టుకొట్టి చంపేసేలా ఉన్నాడని చెప్పి భయపడి చచ్చిపోయాడు. ఆ కుర్రాడు ఎంఏఆర్పీకి సంబంధించిన కుర్రాడు. దీనికన్నా ముందు ఇతను అంకుశంలో రామిరెడ్డిని కొట్టినట్టు అక్కడ గంజాయి తాగే వాళ్ళని అర్ధరాత్రుల ఫ్లైఓవర్ల మీద వాటి మీద ఉన్న వాళ్ళందరినీ సితక్ కొడుతున్నాడు రాజశేఖర్, ఎవరు మన సిఏ గారు నాగరాజు. అక్కడ ఒక మాబ్ని కొడుతుంటే ఒక ఫ్లైఓవర్ నుంచి కృష్ణానదిలో పడి చచ్చిపోయాడు, బాడీ కూడా దొరకలేదు ఇప్పుడు దాకా. ఓవరాల్గా 3 కేసులు ఇండైరెక్ట్గా ఉన్నట్టే కదా. సో ఇవన్నీ ఒక ఎత్తి అయితే హెవియస్ కార్పస్ అన్నది ఎట్లా జస్టిఫై చేస్తారన్నది ఫస్ట్ క్రిటికాలిటీ. యాజ్ పర్ లా దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆఫ్ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. సో ఈ అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు ఏమన్నా గేమ్ చేస్తున్నారా? ఎవిడెన్సెస్ ఇదైతే ప్రభుత్వంకి ఖచ్చితంగా పేక మీద కత్తేలాడుతుంది. తేలకపోతే మాత్రం తేలకపోయినా డిఫెన్స్లో పడినట్టే. ఓకే, ప్రభుత్వం కానీ పార్టీ కానీ వాళ్ళు చెప్తున్నారు వైసీపీ దీన్ని సఫరాజకీయాలు చేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అవకాశం ఇచ్చింది అంటే రాములు వీళ్ళు. నేను ఇంకోటి చెప్తాను, సాక్షిలో కాపుని అడ్డం పెట్టారు. అవును, మా తాతయ్య చనిపోయినప్పుడు నేను వెళ్తే కూడా బాడీని బయట పెట్టారని అడిగాను తప్ప మా తాతయ్య బాడీని బయట పెట్టారా? పలానా వీరాది వీరుడు, స్వరాది సూర్యుడు అని పేర్లు పెట్టి ఎవడు అడగరు, బాడీ అంటారు. అలాంటి చనిపోయిన వ్యక్తికి కులం ఎందుకు సబ్జెక్ట్ పెట్టారు? అక్కడి నుంచి ఫ్లేర్ అయిపోయింది. ఇది వాళ్ళ మావయ్య చెప్తున్నాడు. అతను మచిలీపట్నంలో రాధా రంగ మిత్ర మండలి సభ్యుడు. అతను ప్రొయాక్టివ్గా రంగా గారి అనుచరుడు, రాధా గారి శిష్యుడు టైప్లో ఉన్నాడు అతను. మావయ్య జనసేనకి మచిలీపట్నంలో పనిచేశాడు, ఈ అబ్బాయి కూడా జనసేనకి పనిచేశాడు అంటున్నారు. అన్నప్పుడు ఎన్ని కోణాలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి? అసలు స్థానిక ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళలేదు అతను పరామర్శకి, కుటుంబ పరామర్శకి? ఇప్పుడు మన రమేష్ వైట్లా ఉంటాడు, ఎన్టీవీ రిపోర్టర్, క్రైమ్ రిపోర్టర్. సేమ చిట్టుకుమంటే అది న్యూస్లో ఉంటుంది ఎన్టీవీలో, నేను చూస్తుంటాను ప్రతిదీ ఫాలోఅప్ చేస్తాడు, ఎక్కువ ఫాలోఅప్ చేస్తాడు కదా. అలా రమేష్ వైట్లా ఎవడు లేడే మిగిలిన ఛానల్ ఎవరికైనా? ఛానల్ ఆబ్లిగేషన్స్తో ఉన్నాయా క్రైమ్ రిపోర్టర్స్? ఎక్కడైనా మీరు చూసారా ఏ న్యూస్లో ఏమన్నా సరే? ఒక హెవియస్ కార్పస్ పిటిషన్ పడిన వ్యక్తి గాయబేయడం అనేది ఎక్కడైనా డిబేటబుల్ టాపిక్ అయిందా? అసలు సంచలనంగా ఉంది. అసలు ఎక్కడున్నాడు ఏంటి అసలు అదంతా తర్వాత విషయం సార్. అన్నాడు చచ్చిపోవచ్చు, బతికే ఉండొచ్చు, ఏదైనా వచ్చి 29 దగ్గర పోలీసు వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు, హైపోథెటికల్గా మాడదాం, జరగచ్చు కదా. ఇంత అభియోగాలు మోస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వై ద హెల్ వీ నీడ్ టు టేక్ అని 29 స్మార్ట్గా ప్రెజెంట్ చేశారు ఇంకో కోర్టులో. అసలు అవకాశం ఉందంటారు సార్? వచ్చే అవకాశమే లేదు. నాకు వ్యవస్థ మీద నమ్మకం ఉంది సార్. వస్తే ఈ పాటికలు తీసుకుని రావాలి కదా సార్. అంటే ఇవాళ దాకా ఎందుకు? కోర్టు 29 తెమ్మంది, ఇవాళ తెచ్చి ఇప్పుడు కోర్టు ఏమన్నా ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయ్యి అవును చచ్చిపోయాడని మాకు కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. నేను వార్తల్లో చూస్తున్నాను, జడ్జి గారు ప్రీపోన్ చేసి కోర్టుని కేసుని రమ్మని చెప్పారా, రేపు తీసుకురమ్మని. 29 అన్నారు. అది నేను ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఏసీపీ గారు కూడా వెళ్ళారు. ఆవిడ పేరు కృష్ణకుమార్ గారు ఎవరు ఉన్నారు, ఆవిడ వెళ్ళారు. లేదు సార్ మా కస్టడీలో ఉన్నాడు, నేను తీసుకొచ్చి సబ్మిట్ చేస్తానని చెప్పారేమో, కనుక్కొని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా. చెప్పారా లేదా? ఏఆర్కి అటాచ్ చేసిన ఆయన్ని స్మార్ట్గా ముఖ్యమంత్రి గారు రాగానే సస్పెండ్ చేశారు. ఇట్లా ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నారా? లేదా నేను వ్యవస్థను నమ్ముతాను, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు గౌరవం ఉంది, తమిళనాడు తరహా
9 మందికి పడినట్టు ఏమైనా ఉరిశిక్షలు పడే కార్యక్రమం ఉంది. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, డీజీపీ గారిని 24 అవర్స్ కోర్టులో అయితే నిలబడతారు ఆ రోజు. సార్ నిజంగా సార్, అంటే సామాన్య ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు అడిగిన అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరిగింది, పవన్ కళ్యాణ్కి తెలిసే జరిగింది అంటే జరిగింది ద్వారా పక్కన పెడితే పోలీసులు అంత ఇండివిజువల్గా ఒక వ్యక్తిని హింసించి చంపేసే అంత సీన్ ఉందా, లేకపోతే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని మాట్లాడుతున్నారు. నిజంగా ఆవేదన వెనుక వాళ్ళు మాట్లాడదండి నిజం లేదంటారా? అంటే ఆవేదన కరెక్టేనండి. ఇప్పుడు మనం ఎంత ఇచ్చేసిన కసబులాటోడికే కోర్టు పరంగా శిక్షించబడ్డారు, కానీ పోలీసులు అంతమందిని చంపేయడం అనుకుని ఒకడు పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళి పేకనొక చంపిలేడా, చిత్తగూడి చంపిలేడా, ఎందుకు బిర్యానీలు పెట్టండి కోర్టులో అప్పుడు మేపారు. చట్టం అది. ఇవాళ పోలీసులు కూడా 3rd డిగ్రీలు గట్రా చేయడం అన్నది అన్యాయం, చేయకూడదు కూడా. కానీ ఒక ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో పోలీసులకి ఒక సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి ఎన్కౌంటర్స్ కానీ ఇలాంటి వాటికి. ప్రభుత్వ నిర్ణయం అనుకోండి, సజ్జనార్ గారిది చూశారు కదా మనం, 2 ముఖ్యమంత్రుల నిర్ణయాలు అవి, యాక్సెప్టెన్స్ విత్ ద పబ్లిక్. ఆ కుటుంబం కూడా నోరు మూసుకున్నాను, అవునా కదా? అవునా, రెండు వాళ్ళు వరంగల్లో జరిగినా హైదరాబాద్లో జరిగినా కానీ ఇద్దరు నోరు మూసుకున్నారు కుటుంబం. ఇక్కడ బట్ అలాంటి పరిస్థితి లేదు కదా, వాళ్ళు బయట వచ్చి మాట్లాడుతున్నారు. కుల రాజకీయాలను ఎవడు మొదలెట్టాడో చూడండి. అప్పుడు డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదు, దళిత డాక్టర్ అని మొదలెట్టింది ఇల్లే కదా. ఎవరు మొదలెట్టారో చూడండి. ఇక్కడ మళ్ళీ చూడండి, ఆ డాక్టర్ సుధాకర్ గారు మన ఎమ్మెల్సీ దళితుడిని చంపేశాడు అన్నారు. ప్రభుత్వం చేసింది ఎవరైనా డిస్కస్ చేస్తున్నామా? అలా ఆవిడకి పిలిచి ఉద్యోగం ఇచ్చారు. ప్రభుత్వం అతన్ని జైల్లో పెట్టింది. 120 రోజుల తర్వాత ఇప్పుడు ఆడికి బెయిల్ వచ్చింది ఆ ఎమ్మెల్సీకి. వాటి నుంచి సస్పెండ్ చేయబడ్డారు. ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలు. ఇక్కడ న్యాయం ఎలా జరిగిందో చూడండి, సముచిత న్యాయాలు జరుగుతున్నాయా లేదో చూడండి. నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఏమవుతుందో చెప్పండి. అంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు, మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని కూడా వాళ్ళు మాత్రం మాట్లాడారు. అంటే అలా అబ్బాయి బతికొస్తాడని నమ్మకం నా ప్రాస్పెక్ట్ లేదు. అంటే చనిపోయినా కానీ న్యాయం చేస్తారు అంటే ఏ రకంగా ఏంటి అనేది, ఏం హామీ ఇచ్చారు అనేది తెలియదు కదా, అంతేనంటారా? అఫీషియల్ కాంపన్సేషన్స్. ఓకే, అఫీషియల్ కాంపన్సేషన్స్ అయితే ఇది పోలీసు వాళ్ళకి డిస్కషన్స్ ఇచ్చినట్టే కదా. అది మీరు సమాజానికి న్యాయం ఎలా జరిగినట్టు? ముఖ్యమంత్రి గారికి పిలిచి ఆ వంజాక్షి కేసులాగే కదా, క్లాసిఫికేషన్. మరొక మాట కూడా బయట వినిపిస్తుంది సార్, అంటే కాపులకి ఏదైనా జరిగితే పవన్ కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ అవ్వాలి అని చెప్పి జనసేన మాట్లాడుతుంది. అంటే కాపు కుర్రోడు చనిపోయాడు అంటే పవన్ కళ్యాణ్ దీని మీద రియాక్ట్ అవ్వాలని. జనసైనికుడు అతను. ఓకే, ఇప్పటిదాకా పార్టీకి పనిచేశాడు కాబట్టి మాట్లాడాల్సిన బాధ్యత కూడా ఉందంటారు. లోకల్ టాక్ అదే, జనసేనకు పనిచేసాడు అతను. అతను పార్టీ పరంగా అందరూ కార్యకర్తల్ని మంచోడో చెడ్డోడో పవన్ కళ్యాణ్ గారి లెవెల్లో ఆయన ఎవాల్యుయేట్ చేసుకోవడం కష్టం. ఓకే, ఆవేశంతో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసు. పిల్లలందరూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, వాళ్ళ భావావేశాలు ఎలా ఉంటాయి మనకు తెలుసు. ఇప్పుడు సినిమాటిక్గా వాడు కత్తి తట్టుకున్నా లేదా కర్ర తట్టుకున్నా ఫోటోలు తీసుకుంటారు, లేదా వాడు గన్ను ఇలా పట్టుకొని తీస్తాడు. దాన్ని అన్ని న్యాయాలు అన్యాయాలు ఆడి మీద క్రిమినల్ అఫెన్స్లు అంటే ఏం చెప్పాలి సార్? అన్నిటికన్నా మరొక విషయం ఏంటంటే, అంటే ఒకటి ఇక్కడ ఒక సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు రియాక్టివ్ మోడ్ అనేది ఎవడైనా యాంటిసిపేట్ చేస్తారు. ఇప్పుడు క్రిటికాలిటీ ఎలా ఉందంటే ఎంటైర్ డైమెన్షన్స్ అన్నీ పవన్ కళ్యాణ్ గారు యాక్షన్స్ మీద, ఆయన ఓవర్ యాక్షన్స్ మీద చర్చించబడుతున్నాయి. సో యాక్షన్స్ ఓవర్ యాక్షనా, లైవ్ యాక్షనా, నాన్ లయబుల్ యాక్షన్సా అన్నవి చూడాలి. హోంమంత్రి గారు ఏ క్యాస్ట్ అని రెస్పాండ్ అవ్వాలి, ఆవిడ బాధ్యత ఆవిడది. లోకల్ ఎమ్మెల్యే ఏదని చూడాలి, 2,50,000 మంది ప్రజాప్రతినిధి అతను. వాడు ఏవిఎస్ కార్పొరేషన్ మిస్సింగ్, చంపేసాడు, కొట్టించారని అవతరాలు మాట్లాడుతున్నప్పుడు తీరు కూర్చుని తారలాడేదని హ్యాపీగా నిద్రలేచి వెళ్తే ఇదేనండి బాధ్యత ఉండకర్లే. ఇవి చర్చించబడతాయి. రైట్. ఇంకోటి సార్, మీరు పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నారు అంటే, ఒకటి సార్ 2019లో వైసీపీ గెలవటానికి, 2024లో వైసీపీ ఓడిపోవటానికి కాపులే కారణం, పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు అన్న దాని మీద, దానిలోని కాపుల మధ్య చిచ్చుపెట్టడానికి ఇదంతా జరుగుతుంది అని చెప్పి దాని మీద మీరు చెప్పండి. రెండు చెప్తా, చెప్పండి సార్. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి కారణం, ముద్రగడ గారిని కలిసినప్పుడు కాపుల రిజర్వేషన్ నేను చేయలేనని చెప్పాడు. ఇప్పుడు ఎంటైర్ బీసీ ర్యాలీ అయింది. బీసీ ర్యాలీ ఏమైంది, అతనికి అడ్వాంటేజ్ క్రియేట్ చేశారు. ఓకే, బీసీ ఓటు బ్యాంక్ ఇంకా ఎక్కువ కదా. 24కి ఏమైంది, బీసీలకి ఓన్లీ కార్పొరేషన్ పదవులు ఇచ్చాడు. ఫ్యాన్లు లేవు, కుర్చీలు, భవనం కట్టారు, ఏదో ఇచ్చారు, కానీ ఫండ్స్ ఏవి. ఉన్న తెలివితేటలు ఉన్నాడో తెలివి తక్కువ వేదలు ఉన్నారో నాకు తెలియదు. ఆయన చుట్టూ ఇదే 57 కార్పొరేషన్లు ఇచ్చిన దగ్గర 13 జిల్లాలు, విభజించిన జిల్లాలు నాకు అనవసరం. జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆ సంక్షేమ భవనాలు కట్టలేరు, పటపటమని కళ్యాణ మండపాలు కట్టలేరు, 4 సామూహికాలు చేస్తే ఎంత మైలేజ్ వచ్చింది. అవతల బీసీలని చేతులారా ఏమి చేయకుండా అనవసరమైన కార్పొరేషన్లు ఇచ్చి అడవాడి చేయడమే తప్ప మాకేం ఒరగలేదని వాళ్ళ ఓటు బ్యాంక్ పోయింది. కాపులను ఎలాగో కలపరు కాబట్టి వీళ్ళు మొదటి నుంచి వ్యతిరేకంగా అయిపోయారు. ఓకే, 1924లో ఓవరాల్గా ఏమైంది, సామెత వచ్చండి, కొండనాలకి అందేస్తే ఉన్ననాలకి కూడా ఓడిపోయినట్టు బీసీ కాపు రెండు కలిపి ఓడిపోయింది. ఈ రెండు కలిపితే ఎంత దగ్గర, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 80%, అసలు 60% దగ్గర ఉంటారు సార్ బీసీలు. 27% వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు.
అప్రాక్సిమేట్గా ఇద్దరు 80% అనుకోండి. మొత్తం అయిపోయినట్టే. అంతే అందుకే అదే జరిగింది. స్థానాలు మెజరబుల్గా ప్యాథటిక్గా పడిపోయాడు. ఓకే. ఇప్పుడు 2 హ్యూజ్ సామాజిక వర్గాలు గేమ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు రెడ్డి, రాజు, కాపు సామాజిక ఇవన్నీ ఇచ్చి కొడితే 10-15% కూడా ఉండవు. ఇది ఎలాగో డిసైడ్ అయిపోయారు. మీకు అర్థమవుతుందా? అంత హ్యూజ్ ఓటు బ్యాంక్ ర్యాలీ ఇవ్వడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. ఓకే. అంచేతే కొన్ని సెన్సిటివ్ లైన్స్ని మనం అనవసరంగా స్ట్రింగ్స్ మేటకూడదు. ఇప్పుడు కాపుని ఎప్పుడైతే అన్నప్పుడు ర్యాలీ అయింది. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులే ఎక్కువ కాదు, బీసీలు కూడా చాలా ఎక్కువ, సెటిల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటారు. సో అక్కడ నువ్వా నేనా అన్న దగ్గర కాపు అండ్ చౌదరి సామాజిక వర్గం అండ్ నివురుగప్పిన నిప్పుల్లో ఉంటారు. ఈ బీసీ సామాజిక వర్గం ప్యారల్గా వాళ్ళకి ఈక్వలెంట్గా ఇంకొంచెం ఎక్కువ అప్పర్ హ్యాండ్తో ఉంటారు. ఓకే. సామాజిక వర్గం పరంగా. సో అలాంటి దగ్గర ఏమవుతుంది? ఇక్కడ హ్యాండ్ కాయిన్ వేస్తే ఇక్కడ షూర్ కాయిన్ వేసారు. ఇక్కడ లాస్ట్కి వచ్చిన గేమ్ అయిపోతున్నప్పుడు ఏమవుతుంది? అది 2 హ్యాండ్ కాయిన్లు వేసే పరిస్థితి వచ్చింది. వీళ్ళిద్దరిని హ్యాండ్ కాయిన్ అవన్నీ షూర్ కాయిన్ వేసిన క్యాపబిలిటీ చూపించిన జగన్మోహన్ రెడ్డికి లాస్ట్కి ఈయనకి వాళ్ళు వేసారు, ఇద్దరు కలిపి హ్యాండ్ కాయిన్ కింద. సో అవుట్కమ్ 11 వచ్చింది. అంచేత కులాలతో గేమ్ ఎలా ఉంటుందంటే కత్తి మిస్సాము నిప్పుల మీద నడకే. ఓకే. ఇద్దరు కూడా ఎవరికైనా బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం అన్నప్పుడు బీసీలతో ఏమవుతుందో సినిమా చూసుకోమనండి. ఓకే సార్. ఈ కేసులో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సార్, ఏదైతే శవాన్ని అన్ఐడెంటిఫైడ్ శవంగా తీసుకెళ్ళి ఏదైతే కృష్ణలంకి సంబంధించి స్వర్గధామం అక్కడ దాంట్లో బూడిద చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. 2 వర్షాలు పడి బూడిద కూడా కొట్టుకుపోయింది సార్. దరిద్రం సార్, మరీ అంత ఇదే నిజమైతే. అండి 29 దాకా ఎందుకు ఓపిక లేదు మీకు? సార్ జనానికి అయితే నమ్మకం లేదు సార్, వస్తారా లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం జరుగుతుంది? న్యాయస్థానం ప్రూఫ్స్ అడుగుతుంది, న్యాయస్థానం సబ్మిట్ చేయమంది. ఆవిడ వేస్ కార్పస్ పిటిషన్ ఇస్తే మళ్ళీ దేంట్లో వాళ్ళలో నాగరాజుని తీసుకెళ్లి బలిపరిచయం చేసి మిగతా వాళ్ళని తప్పించుకునే ప్రయత్నం జరగదని ఏంటి సార్ గ్యారంటీ? ప్రభుత్వం ఉండొచ్చు, లేకపోతే చెప్పాను. ఎన్నాళ్ళు పట్టింది? కరోనా టైం అప్పుడు. అవును. తర్వాత మొన్న 5 years పట్టింది. అవును. మొన్న గుండు వచ్చిపోయింది. న్యాయం ధర్మం ఎప్పుడు పరిరక్షించబడితే మన చేతుల్లో లేవు. ధర్మ పరిరక్షణ అనేది జరుగుతుంది, పేషెంట్స్ కావాలి. ఓకే. ఇది ఖచ్చితంగా డబ్బులతో కూడిన ఇష్యూ సార్, మామాట లేకుండా చెప్తున్నాను. వాళ్ళ మాయ వాళ్ళ చుట్టపోళ్ళు ఇంటర్వ్యూలు చూడండి, ఎలాగో ఇవాళ కాకపోతే రేపైనా ఉడత చేతిలోనే చచ్చిపోతాడు, మా ఫ్యామిలీలో ఒక్కడే చెడబుట్టాడు, ఈ అందరూ శుభ్రంగానే చదువుకున్నాం, అందరూ మంచి పొజిషన్లో ఉన్నాం, వీడు ఒక్కడే అని మాట్లాడుతున్నారు. అంటే దాని ఈడేన్ ఎజెండా ఏంటి? ఎంతో కొంత ఇస్తే సైలెంట్గా ఇష్టమే కదా. వీళ్ళు బేరాలైనడు జడ్డి వేదాలు తేల్చుకోలేపారు. అందుకే 40 రోజుల తర్వాత పాపప్ అయింది. నేనైతే అదే కోణంతో చూస్తున్నా. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద ట్రీట్ చేయబడుతున్న వాళ్ళు కూడా ఇవాళ గాంధీ మహాత్ముడు స్టేజ్లు ఇచ్చి మాట్లాడుతున్నాం అందరం. ఈ దైద్యానికి తోడు కులం ఒకటి కట్టి ఏం చేయాలి సార్? ఫైనల్గా అవుట్పుట్ ఏమొచ్చే అవకాశం ఉంది అంటే చాలా ఎందుకు అడుగుతున్నాను సార్, మరీ ఎందుకంటే చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే ఇన్ని జరుగుతున్నా కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, లేకపోతే అందరు కళ్ళు మూసుకున్నారా, లేకపోతే ఇలాగే చంపేసుకుంటారు సంబంధించిన వాళ్ళు కూడా. ఫస్ట్ థింగ్ మార్కాపురం నుంచి తీసుకొచ్చారు అన్నప్పుడు 24 గంటల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, అవునా కదా? అవును. ఎందుకు చేయలేదు మీరు నేను అడగడం కదా. అదే సార్, గవర్నమెంట్ ఎబ్స్కాండెడ్ రీసెంట్ స్టోరీస్ అనేవే కదా. అలా తీసుకెళ్తుంటే ముసలోడు వచ్చక దిగాడు, చెరువులో గుర్చి చచ్చిపోయాడు అన్నారు. విన్నారా లేదా మీరు? విన్నారా లేదా? విన్నాను నేను. చూసారా లేదా? కూడా. మరి ఇంకేమే ఇన్ని తెచ్చాం మార్కాపురం నుంచి. జంప్ ఎఫ్ఐఆర్ ఉందట, ఆ అమ్మాయితే వెళ్ళిపోయాడు, అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, వెతుకుతున్నాం. 29 తీసుకొస్తారు. 29 సేమ్ స్టోరీ కోర్టుకి చెప్పారనుకోండి, పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం లేదు. ఏమని ఉంటుంది? అన్ట్రేసబుల్. 6 టీములు పెట్టామన్నారు ఆ రోజు, కన్విన్స్ అయ్యి 29 లోపల తీసుకురండి అంది కోర్టు. 6 టీములు చాలా సార్, 20 టీములు పెంచుదాం అనుకుంటున్నాం అంటారు. ఏమంటారు చెప్పండి సార్? ప్రాబిలిటీ ఉందా లేదా? చెప్పొచ్చు సార్, ఏదైనా చెప్తారు పోలీసులు కాబట్టి. ఫస్ట్ కోర్టు మీరు హియరింగ్ అప్పుడు హెవియస్ కార్పస్ అప్పుడు మార్కాపురం నుంచి తీసుకొచ్చినప్పుడు కోర్టుకి ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు అన్న ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందా? అసలు ఎవరు అడగలేదు కదా దాని గురించి ఇప్పుడు దాకా. మరి ఈ ప్రాబిలిటీ ఉందా లేదా? జర్నలిస్ట్గా చెప్పండి. డెఫినెట్లీ సార్, నేను 24 గంటలు ప్రొడ్యూస్ చేయాలి, మీకు నాకు తెలుసు. 100% కోర్టులో చెప్పాలి కదా. ప్రొడ్యూస్ చేయకుండా తప్పించుకున్నాడు అంటారు, ఏం చేస్తారు సార్? ఒకటి సార్, ఏదైతే అందరి మీద కేంద్ర బిందువుగా ఉన్న సిఐ నాగరాజుకు సంబంధించి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, ఎందుకు పిలిచి మాట్లాడట్లేదు అనేది కూడా చాలా డౌట్ ఉంది. అంటే తీసేసి ఆయనకి వీఆర్కి పంపిస్తే సరిపోద్దా? తలిపేసి మీరు లోపల ఇంటర్వ్యూ చేస్తారు నన్ను. మేనేజ్మెంట్ మీకు ఒక ప్రియాంబుల్ ఇచ్చింది ఇలా చేయమని, మీకు నాకు వ్యక్తిగతంగా ఏదో ఉంటుంది. అరే తురే అని ఇంటర్వ్యూ చేస్తారు, లేకపోతే 2 కెమెరామెన్లు 2 కర్రలు పట్టుకుని నిలబడి ఖచ్చితంగా నాకు 2 దెబ్బలు వేశారు, ఈ గంట నువ్వు పిచ్చి వేస్తే కొడతామని ఎగ్జాంపుల్ చెప్తున్నా. కెన్ ఐ డూ ఎనీథింగ్? నేనేమంటాను బయటికి వెళ్ళి మేనేజ్మెంట్ మొత్తం కొయిలేడే ఏమీ తెలియని పతివ్రతలను లావుడి పంపించారని స్టేట్మెంట్ ఇస్తాను. నాది రైటా మీది రైటా? మీరు నాగరాజు
మీ మీ మీద ఉన్న అతను ప్రభుత్వం ప్రభుత్వం అనుకోండి, ఏసీపీ DCP. అనుకోండి, మీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్పీ, మీ మేనేజర్ ఏమో ఏసీపీ అనుకోండి. మీ ముగ్గురు వెళ్ళేటకుండా నాకు 2 కెమెరామెన్లతో నన్ను కొట్టగలరా లోపల? చెప్పండి, కొట్టగలరా కొట్టలేరా? అదే అందరూ అయితేనే కదా. కదా. అవును. కానీ ఏజెండా యువర్ డిస్మిస్డ్ అని తలుపు తీయగానే మీ ఎండి వచ్చి మిమ్మల్ని డిస్మిస్డ్ అంటారు. సొల్యూషన్ అదే. నాగరాజు అదే చేశారు కదా, డిస్మిస్. అదే సొల్యూషన్. అంటే ఎక్కడి నుంచో పైనుంచి ఏదో కిందకి జరుగుతుంది, ఇష్టమే. ఏదో ఉంది సంథింగ్. లేకపోతే ముందు ప్రసాద్ గారి మీద రివెంజ్ తీర్చుకోవాలి. కాబట్టి దానికి ఏం స్కెచ్ చేయాలి, వేసారంటారు. చేశారు. ఇంత క్రైమ్ చేస్తున్నప్పుడు జనం ఉంటారు, కనీసం వాళ్ళ అమ్మ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, ప్రతిపక్షాలు ఉన్నాయి, ఏమి అంటే ప్రతిపక్షం ఇప్పుడు 40 రోజుల తర్వాత వచ్చింది. జర్నలిస్టులు 32 రోజుల తర్వాత నిద్ర లేచారు. ఎంత అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు సార్? కుమ్మడం ఎంతసేపు? ఒక్క లాలో ఫ్లాస్ ఎన్ని ఉంటాయంటే ఇలా ఆదమరిస్తే, నేను మొదటి రోజు విశ్లేషణకి ఇప్పటికే నేనే 100 చెప్తున్నాను లా చదివిన వాళ్ళకి. నేను రాత్రి కూర్చొని చదివాను. మొత్తం అంతా కేసు తీసారా, చూసారా? కేసని కాదు, జనరల్గా కోర్టు ఎలా ఫాలో అవుతాయి కొన్ని విషయాలు అన్నది చూసినప్పుడు సబ్మిషన్ ఆఫ్ ఎవిడెన్స్, విట్నెస్. సార్, కొంతమంది టీడీపీకి సంబంధించి కొంతమంది వాళ్ళు చెప్తున్నారు 23 కేసులు ఉన్న అతనే ఉన్న గౌతమ్ బుద్ధుడు అని కూడా అది మాట్లాడుతున్నారు. చంపేశారా? చంద్రబాబు గారి మీద 19 కేసులు ఉన్నాయి, చంద్రబాబు మీద 90 కేసులు ఉన్నాయి. ఇదే సొల్యూషన్ అనుకుంటే అందరిని వేసుకుంటూ వెళ్ళిపోతారు. అందరిని వేసుకెళ్ళిపోవడం అంటే చెప్పండి, నాకే అభ్యంతరం లేదు. అదన్నీ చెప్పాలి కదా. పోనీ అది ఈ పోలీసులకి స్పెషల్ డిస్క్రిప్షన్ ఇచ్చాం, పిచ్చి పిచ్చి కేసులు ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారు, ప్రభుత్వ నిర్ణయం అనండి. శబాష్, అందరూ నోటు మీద వేలేసుకుని చిన్నప్పుడు చూడండి బెంచ్ మీద కూర్చుని అలా కూర్చుంటారు, 4 పిచ్చి సంవత్సరాలు. పేచ లేకుండా. ఆర్డర్ని కంట్రోల్ చేయాలంటే అదే కదా మార్గం. ఇప్పుడు సజ్జనార్ గారికి ఇచ్చిన డిస్క్రిప్షన్స్ ఇద్దరు ముఖ్యమంత్రులు, అలా డిస్క్రిప్షన్ ఇచ్చామని చెప్పమనండి సార్ ముఖ్యమంత్రి గారిని. ఎవ్వరూ మాట్లాడరు. గంజాయి నిర్మూలన చర్యలుగా గంజాయి స్మగ్లర్లని, గంజాయిల్ని ఏరివేసే కార్యక్రమం, ఆపరేషన్ కగర్లాగా ఆపరేషన్ గుంజాయిష్, దానికి కూడా పేరు పెట్టారా? పెట్టండి. గంజాయితీ గుంజాయిష్ అని పెట్టి చీరేస్తున్నారని చెప్పండి, తప్పే ఉంది. ఇలా చేయొచ్చు కదా, చేయొచ్చు. కేబినెట్ నిర్ణయం, సమిష్టి నిర్ణయం, అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేశారు, ఒక గెజిట్ ఇచ్చారు. ఇక్కడి నుంచి 1 వీక్ టైం ఇస్తున్నాం, గంజాయిలు అందరూ మానేయండి, ఒళ్ళు దగ్గర పెట్టి ఉండండి. ఇవాళ నుంచి స్పెషల్ ఫోర్స్కి డిస్క్రిప్షన్స్ ఇచ్చాం, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్. 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ అని ఒకటి ఉంటుంది సార్ జనాలకి, అప్పుడు చూసుకుందాం. అప్పుడు నేను అదే అంటున్నాను, నేను బతుకుంటాను, మీరు అప్పుడు కొట్టే దెబ్బ వేరేలా ఉంటుంది ఎవడైనా కానీ. అది ఏమైనా అవునండి సార్, ప్రజెంట్ జరుగుబాటు సుఖం లేదు కదా. వీళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియదు 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు వస్తాయని. ముఖ్యమంత్రి గారికి తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు, తెలిసే కదా చేస్తున్నారు. ఏదో 2 పథకాలు ఇచ్చేసి జనాలు మాయ చేస్తే మర్చిపోతారు అనుకుంటున్నారేంటి సార్? అది కూడా ఉంది మార్గం. ఏదైనా జరగచ్చండి, ప్రజాస్వామ్యంలో జరుగుతున్నాయి, చూస్తున్నాం మనం. ఏం చేయగలుగుతున్నారంటే కోర్టు దగ్గరకే చెప్తున్నాను కదా. నేను 29వ తారీఖు హైవియస్ కార్పస్ పటపట్లు ఆడిపోతుంది అనుకున్నాను. నేను కేసు చదివితే దాన్ని వెనక ముందు పూర్వపరాలు చూస్తే దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఫ్లాస్. ఎవిడెన్స్ ఏదైనా అడుగుతుంది, దాన సంస్కారాలు చేశారు సార్, అంబటరామబాబు గారు ఫోటో చూపించారు సార్ అని ఎవడు నిలడు అనుకో, పక్కెళ్ళి ఆడుకుంటారు. అంటే దాని మీద కూడా మాటలు వచ్చినాయి సార్. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆయన ఎలా చెప్తాడు దీనికి సంబంధించి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఉన్నప్పుడు అంబటరామబాబు ఎక్కడో ఇప్పుడు స్టార్ట్ అయింది, మొన్నటి దాకా స్టార్ట్ అవ్వలేదు కదా. ఆయన ముందే మాట్లాడంటారా? ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి. నిన్నే ముఖ్యమంత్రి గారు వచ్చేదాకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాలేదు, ఎవ్వడికి బాధ్యత లేదు. ఇప్పుడు దాన్ని మనం ఎగేసుకుని పోగేసుకుని నువ్వు వీరిని ఎందుకు మాడాలి? లెట్ ఇట్ బీ, లెట్స్ గాట్ ఇనిషియేటెడ్, లెట్ ఇట్ బీ. సార్, సీఎం గారు చూస్తే ఉండవల్లోనూ ఎక్కడో ఉంటాడు, అందరూ అక్కడే ఉంటారు. తార్గారులతో రోడ్డు మీద 2 కొట్టుకుంటే దిక్కు లేదు కనీసం. అంటే విజయవాడలో ఏం జరుగుతుంది? స్టేషన్ బెల్ ఇచ్చి పంపించారు. నేను అదే అంటున్నాను, కొట్టుకొని స్టేషన్ బెల్ వేసారు, కానీ పోలీసులు అంటే భయం లేకపోతే వాటెవర్ చాలా జరుగుతూనే వెళ్ళిపోతున్నాయి. గంజాయికి సంబంధించిన కేసులు ఉన్నాయి, ఆడపిల్లల అదృశ్యాలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. చిన్న పాప అవంశమంది లేని పాపని ఇప్పుడు దొరకలేకపోయారు. అసలు అంటే ప్రతి ఒక్కటి 2-3 మిస్టరీ లాగా, అంటే ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు ఇప్పుడు అన్నట్టుగా జరుగుతున్న పరిస్థితి. ముచ్చిమర్రి మిస్టరీ ఉన్నాయి ఇప్పటికి. సంబంధించి కర్నూలు దగ్గర 4 కేసులు మిస్టరీలు ఇప్పటికి చేయించలేదు. ముసుడు చెర్లకి ఎత్తినాడు, వచ్చక దిగినాడు పోలీసుల సమక్షంలో. అసలు అది దారుణం అండి, మరీ పరాకష్ట కదా. అది మరీ దారుణం, జనాలకి అందరికీ అర్థమవుతుంది కానీ, బట్ ఆడపిల్లకి చిన్నపిల్లకి సంబంధించింది కాబట్టి దాన్ని ఏం అర్థమైనా. గతంలో సెంతమనేని ప్రభాకర్ విడుదల రజని గురించి ఏం మాట్లాడు వినమనండి ఒకసారి. ఇవాళ గుడివాడ అమర్నాథ్ మాడేసరికల్లా మొత్తం ఉద్యమాలు అయిపోతున్నాయి, ప్యారల్గా స్టార్ట్ చేశారు. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, వాళ్ళు ఇచ్చిన అబ్రివేషన్స్. వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు, కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. టిట్ ఫర్ టాట్. నువ్వు కుక్క అంటే నేను పిల్లి అంటాను, పిల్లి అంటే కుక్క అంటారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాలక్షేపాలు. ఓకే, ఇంకేం కనపట్లేదు.